బ్లాగ్ ఇది ఇష్టం వచ్చింది చేసేయచ్చు. ఈ వరద బాధితుడి కోసమే వెళ్తా. ఇప్పుడు ఉప్పు వేసుకోండి, కొంచెం ఎక్కువ వేసుకోండి. టేస్ట్ చేస్తే నీ అమ్మ ఉప్పుతోని మొత్తం సముద్రంలో వాటర్ తాగుతున్నా అన్నట్టు. మీకు దమ్ బిర్యానీ చేసుకోవాలనుకుంటే చాలా వీడియోస్ దొరుకుతాయి, కానీ ఇదే ఎందుకు చేయాలంటే దీనిలో మీకు ఇంట్లో చేసుకున్నట్టు నచ్చినట్టు ఏం తినచ్చు. అదే నా స్పెషాలిటీ. సో మన వంటలు పిండి వంటల్లో ఈరోజు సెలెక్ట్ అయిన రెసిపీ ఏంటో చూద్దామండి. సో వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇగో మా ఇంట్లో అదే ప్రాబ్లం. బేసిక్గా ఇక్కడ వెజ్ ఏమంటారు, ఈ వెజ్ బాధ్యతలు ఎక్కువ ఉంటారు మా దగ్గర. సర్లే వాళ్ళు బిర్యానీ కాదురా అన్న, బిర్యానీ అంటారు. మా కర్మ వాళ్ళ కోసం బిర్యానీ రోజు చేస్తున్నాం మనం. లెట్స్ గో. ముందుగా బిర్యానీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పెరుగు, వెళ్ళిపో నీ అవ్వా వినవే ఫస్ట్. ఇదిగో పెరుగు, ఆలుగడ్డలు, మీరేమంటారు దీన్ని? బంగాళదుంపలు అంటారా? ఆలు అంటాం మేము. ఏమంటారు? ఆలు అంటాం మేము. ఆలు అంటారా? అబ్బో మేము ఆలుగడ్డలు అంటాం. ఆలుగడ్డలు ఎందుకు అంటారు తెలుసా? ఆలుగడ్డలు కాబట్టి, మా గడ్డలు కావు కాబట్టి. అర్జుడు ఈ వరద బాధితుడి కోసమే వెళ్తా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా తప్పదు వీళ్ళకి. ఇట్లాంటి ఏం చేస్తాం. మనకు కావాల్సిన ఏంటో చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఇది పెరుగు, గడ్డ పెరుగు, పచ్చిమిరపకాయలు, కాలీఫ్లవర్, ఆలుగడ్డలు, పన్నీర్, ఉల్లిపాయలు, ఆనియన్స్, క్యారెట్స్, బీన్స్, కొత్తిమీర, పుదీనాస్, కల్బేస్ థింకింగ్స్. ముందుగా ఉల్లిపాయలతో స్టార్ట్ చేద్దాం. చాకేట్ ఉంది, ఆ చాకుతో నీ పీకకు వస్తా. ఓకే సెకండ్ అండి. కుతలాడుతున్న వాటర్లో ఉప్పు వేసుకోండి. ఈ ఉప్పు ముక్కలు కూడా పడాలి, సో కొంచెం ఎక్కువ వేసుకోండి. టేస్ట్ చేస్తే నీ అమ్మ ఉప్పుతోని మొత్తం సముద్రంలో వాటర్ తాగుతున్నా అన్నట్టు ఉండాలి. అట్లా ఉండాలి. మామూలు ఉంటే చాలు. ఇందాక కట్ చేసిన వెజిటబుల్స్ అన్ని, పన్నీర్ వేయకండి, మిగతా వెజిటబుల్స్ అన్ని. పన్నీర్ కూడా వేయచ్చేమో, నాకు తెలియదు, నేను వేయను. 10 minutes అట్లా నేను బాయిల్ చేస్తాను. బేసిక్ ఏంటంటే నాకు లెక్క ఏంటంటే టైం కాదు, కానీ ఒక ముక్క టెస్ట్ చేసినప్పుడు కొంచెం మెత్తగా ఉంటే చాలు. మరీ మెత్తగా ఉండదు, కొంచెం లైట్ గా. అప్పుడు అది తీసేస్తాం దాని నుంచి బయట. A few moments later. ఇదంతా రికార్డ్ అవ్వలేదు. ఇప్పుడు అవుతుంది. ఇప్పుడు ఎలా కొట్టాలి నేను అసలు? ఒక్కటి చెప్పు పని. ఇట్లా వస్తానండి మటన్ మస్తానంటారు నన్ను. చూడండి దీంట్లో అసలు కొత్తిమీర ఏది, కరేపాకు కాదు, కొత్తిమీర ఏది, పుదీనా ఏది అని తేడా కూడా తెలియదు. అట్లా మాకు కైమా చేసిన దాన్ని. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ముక్కలకి మసాలా పెట్టిద్దాం మనం. జన్న చూపిస్తాం మీకు ఈరోజు ఒక్కొక్కరికి. పట్టుకో. జింజర్ గార్లిక్ పేస్ట్. నాకు జింజర్ గార్లిక్ పేస్ట్ మనం చేసుకుంటేనే నచ్చుతుంది. బయట ఉన్నాయి అంత టేస్ట్ అనిపించదు, బొక్కలా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ముక్కలకి మంచిగా అట్టేయాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి జింజర్ గార్లిక్ పేస్ట్. మిక్స్ కొంచెం ఉప్పు, తర్వాత పసుపు, కారం, గరం మసాలా, కొరియాండర్ పౌడర్. ఇది కూడా ఇంట్లో వేసింది. ఇప్పుడు రేషియోలో అడుగుతారు అనుకో, నాకు తెలియదు ఎట్లుంటాయో, నాకు నచ్చింది వేస్తా అంతే. యూజ్ యువర్ ఫీలింగ్, మీకు ఎంత అనిపిస్తే అంత వేసేయండి. సో వీడియో ఇది ఒక మీకు దమ్ బిర్యానీ చేసుకోవాలనుకుంటే చాలా వీడియోస్ దొరుకుతాయి, కానీ ఇదే ఎందుకు చేయాలంటే
దీనిలో మీకు ఇంట్లో చేసుకున్నట్టు నచ్చినట్టు ఏది తినచ్చు. అదే నా స్పెషాలిటీ. ఏమైనా సామాన్లు తక్కువైనా ఇంకో అయినా పర్లేదు. పెద్ద రెస్టారెంట్ లవడ అట్లనే రావాలి. నచ్చింది సంగతి మంచి పట్టించే ఇది పేస్ట్ అయిపోవాలన్నమాట. మొత్తం పిండాలి, మొత్తం పిండి పిసికి పేస్ట్ చేసి తింటా ఈరోజు. 12 o'clock midnight. అయిపోయాయి. సో ఇప్పుడు అయిపోయిన ఆనియన్స్ తీసుకుందాం. తీసుకొని ప్లేట్లు వేసుకో. ఈ ఆయిల్ని పడేయకండి, ఆయిల్ని వాడదాం మనం. ఇక్కడ మీరు ఆనియన్స్ చేసినట్టయితే కంప్లీట్గా ఫ్రై లేదు. అది కంప్లీట్గా ఎందుకు ఫ్రై లేదు తెలుసా? నాకు చెప్పా కదా, ఇట్లా వేసుకొని బిర్యానీ. పెద్ద రెస్టారెంట్ లవడ అట్లనే రావాలి. నచ్చింది సంగతి రాదు. నాకు నచ్చింది చేస్తా. ఈ అయిపోయిన ఆనియన్స్ని కొన్ని తీసుకొని మనం దాంట్లో వేసుకుందాం. సాయిబాబా నేను మొత్తం వేడి వేడి బయట తీసుకుని చెప్తాను. పన్నీర్ ఫ్రై, అరే ఫ్రై ఉంటే వస్తుందా పన్నీర్ బిర్యానీలో, లేకపోతే మామూలుగా అట్లా తగిలితే బాగుంటుంది. ఏంటి మెత్తగా మెత్తది ఎలా మెత్తగా కావాలా? థింకింగ్ ఓకే చేస్తాం మెత్తగా. ఉడకబెడతావే ఏంది? ఎస్, ఉడకబెట్టడం కాదు ఇది. నేను ఒక మొన్ననే చూసా ఎక్కడ వర్క్ అయితే లేదు, చూద్దాం మనం. దాంట్లో ఏం చేస్తారంటే కాదు, నిమ్మకాయ వాడు ఫ్రై చేసిండు, ఫ్రై చేసి ఆ తర్వాత దాన్ని నీళ్ళకి ట్రాన్స్ఫర్ చేసిండు. సో దట్ అది ఫ్రై అయినట్టు, అంటే ముక్క ఫ్రై అయినట్టు ఉంటుంది కానీ లోపల మొత్తం నీకు ఆ స్పాంజినెస్ ఉంటుంది అనమాట. అచ్చా చూద్దాం. అట్లా రాకపోతే నా స్పాంజినెస్ తీస్తాడు వీడు ఇప్పుడు. కాదురా, నీకు ఇందాక చెప్పావు ఒక పాయింట్. ఏం చెప్పా? ఏమో చెప్పావు, చాలా చెప్పావు. అదే కదా మనం అనుకున్నదే కదా. సరే, మెయిన్ పాయింట్ ఏంటంటే సౌండ్ వేస్తుండే ఎంగలికి వెళ్ళి ఆడియో క్లారిటీ పోతుంది నాకు. సో మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు బిర్యానీ వేసుకోవాలంటే యూట్యూబ్లో బొచ్చండి వీడియోస్ దొరుకుతాయి. కానీ ఈ వీడియో ఎందుకు చేయాలంటే ఇది ఇంట్లో వేసుకున్న బిర్యానీ అంటే నీకు నచ్చినట్టు వేసి తినచ్చు అనమాట. అది స్పెషాలిటీ నాకు. పన్నీర్ని తీసి నీళ్ళలో వేసేస్తాం. ఇది ఎట్లయితే నాకు తెలీదు, ఇక్కడ యూట్యూబ్ వీడియోలో వచ్చాం, బాగా అనిపించింది. పన్నీర్ ఇప్పుడు వేసేద్దాం. యాడ్ చేసా పన్నీర్. 10% ఫ్యాట్. అవన్నీ పడద్దు, టేస్ట్ ఉందా లేదా. ఫుడ్లో ఫ్యాట్ ఇవన్నీ చూసినాం అనుకో వేస్ట్. తినాలే, చేయండి, అయిపోతుంది. ఎక్సర్సైజ్. అదే మా మమ్మీ ఫోన్ చేస్తుంది. ఇప్పుడు మమ్మీ డాడీ అనొద్దు. బిర్యానీ లైఫ్లో బెస్ట్ బిర్యానీ. అవునా? అబ్బా చూడు. చీ 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 ఉప్పు లేదు ఇక. ఇందాక చెప్పా కదా ఈ ఆయిల్ వాడతాం తర్వాత అని. ఇప్పుడు కలుపుకున్న దాంట్లో ఆయిల్ కలిపాను. సో మన మసాలా ఇప్పుడు మొత్తానికి రెడీ అయిపోయింది. ఇప్పుడు రైస్ చూద్దాం. వచ్చాను. రైస్ కోసం చెప్పి ఆల్రెడీ నేను వాటర్ బాయిల్ చేసుకున్నాను. సో ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఆల్రెడీ బాయిల్ అంటే నానబెట్టిన రైస్ ఉంది నా దగ్గర. సో నీళ్ళల్లో ఉప్పు వేసుకొని మసాలాలు కూడా వేసేసుకుందాం. ఓకే, కొంచెం ఉప్పు, కొంచెంగా చాలు. మళ్ళీ ఉప్పు నీళ్ళల్లో ఉన్నట్టు ఉండాలి మొత్తం. అట్లా ఉప్పు నీళ్ళలో స్నానం చేయాలి, ఎందుకంటే మనం మళ్ళీ రైస్కి ఎక్స్ట్రా ఉప్పు వేయం కాబట్టి. ఓకే, సరే కావాలి. ఓకే, ఎందుకు అది అంత అవసరమా?
నీకు రేపు కూడా వచ్చేటట్టు ఉంది రైస్ అంత వేసిన బేసిక్గా తక్కువ వేద్దాం అక్కడ కానీ ముక్కలు సర్లే పొద్దున్న పసులో ఉన్నందుకు ఇప్పుడు గట్టిగా తింటాం అదేలే. ఇంకా రికార్డ్ చేస్తున్నాము వీడియో అటు ఇటు అయితే ఏంది నా బతుకుచి తర్వాత లాస్ట్ కి బిర్యానీ అటు ఇటు అయితేనా బిర్యానీ అటు ఇటు అయితే నా బతుకు వీడియోలో చేసి తెలుసుద్దా వాసన వస్తుందా వీడియోలో మాత్రం అబ్బా సూపర్ అబ్బా సూపర్. ఓకే తర్వాత ఆనియన్స్ కొంచెం కొత్తిమీర పుదీనా ఇది ఒక లేయర్ అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ రైస్ వేసేయాలి గీ దమ్ చేస్తున్నావు అంటారు ఎందుకంటే నీ స్ట్రెస్ చేయడం అనమాట స్ట్రెస్ అంటే వేపర్ బయటికి వెళ్ళనియకుండా ఉంచడం ఇప్పుడు ఇట్లా 10 మినిట్స్ ఉంచి నెక్స్ట్ ఒక 5 మినిట్స్లో సిమ్లో 5 మినిట్స్ ఆ తర్వాత మళ్ళీ ఒక 10 మినిట్స్ ఖాళీగా చాలా బాగా వచ్చేది చూడు ఒకసారి చూడు లుక్ ఎట్ ద రైస్ నీకు నచ్చింది చెప్పు నచ్చింది చెప్పనా ఎస్ ఎలా అనిపించిందో చెప్పు స్మెల్ అయితే బాగుంది చూద్దాం తించేద్దాం ఎలా ఉందో వాడు స్టైలిష్గా స్పూన్ పెట్టుకొని తింటాను ఇది కావాల్సింది ఇది అంత వేడితే ఎట్లా తింటున్నారా మరి అదే కావాలని తీస్తాం ఇంకా కాలిందా ఇది కొంచెం తీసుకోవాలి వైట్ వైట్ వచ్చి ఓకే నాకేసే బాగుంది సూపర్ ఉంది వరల్డ్ లో తిన్న బెస్ట్ బిర్యానీ కాదులే కానీ ఓకే మేనేజ్ చేస్తా ఈరోజు మేనేజ్ చేయొచ్చు